డియర్ స్టూడెంట్స్, మనం చెప్పుకోవాల్సిన టాపిక్ ఏంటి అంటే ఇప్పుడు రెసిస్టెన్స్ ఆఫ్ ఏ సిస్టమ్ ఆఫ్ రెసిస్టర్స్. అంటే కొన్ని రెసిస్టర్స్ ని కలిపినప్పుడు టోటల్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది అనేది ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన కాన్సెప్ట్. ఇంతకు ముందు క్లాస్ లో రెసిస్టెన్స్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అనేది ఏ ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది అవన్నీ చెప్పుకున్నాం. దాని మీద కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఈ టాపిక్ ఏంటో చూద్దాం. ఇన్ ప్రిసీడింగ్ సెక్షన్స్ అంటే ఇంతకు ముందు మనం నేర్చుకున్న సెక్షన్స్ లో we learnt about some simple electric circuits. చిన్న చిన్న ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ చూసాం కదా మనం. We have noticed how the current through a conductor depends upon its resistance and the potential difference across its ends. కరెంట్ అనేది రెసిస్టెన్స్ మీద ఎలా డిపెండ్ అవుతుంది, అలానే పొటెన్షియల్ డిఫరెన్స్ మీద ఎలా డిపెండ్ అవుతుందో నేర్చుకున్నాం. అదే కదా ఓమ్స్ లా అంటే. ఓమ్స్ లా అంటే ఏంటి, V = IR. అది మనం ఇంతకు ముందు నేర్చుకున్న కాన్సెప్ట్. ఇన్ వేరియస్ ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ అంటే మనం ఎలక్ట్రిసిటీ మీద పనిచేసే వస్తువులు కదా గ్యాడ్జెట్స్ అంటే. we often use resistors in various combinations. చాలా రెసిస్టర్స్ ని వేరు వేరు పద్ధతుల్లో కలిపి ఉంటాయి అన్నమాట ఆ గ్యాడ్జెట్స్ లో. we now therefore intend to see how Ohm's law can be applied to combination of resistors. మరి ఇలా ఒకటి కంటే ఎక్కువ రెసిస్టర్స్ ని కలిపినప్పుడు ఓమ్స్ లాని ఎలా అప్లై చేయాలి, అసలు వాటిని ఎలా కలపాలి అనేది ఇప్పుడు మన కాన్సెప్ట్ అన్నమాట. దేర్ ఆర్ 2 methods ఆఫ్ జాయినింగ్ ది రెసిస్టర్స్ టుగెదర్. 2 పద్ధతుల్లో రెసిస్టర్స్ ని మనం కలపచ్చు. ఇక్కడ చూడండి, R1 అనేది ఒక రెసిస్టర్, R2 అనేది ఇంకొక రెసిస్టర్, R3 అనేది ఇంకొక రెసిస్టర్. ఒకదాని యొక్క ఎండ్ కు తర్వాత దాన్ని కలుపుతూ పోయినాం. కరెక్టేనా? ఇలా కలిపితే దీన్ని సిరీస్ కనెక్షన్ అంటారు. అంటే ఒక రెసిస్టర్ యొక్క ఎండ్ కు తర్వాత రెసిస్టర్, మళ్ళీ నెక్స్ట్ రెసిస్టర్ యొక్క ఎండ్ కు ఇంకొక రెసిస్టర్, అలా కనెక్ట్ చేసుకుంటూ పోతే దాన్ని సిరీస్ కనెక్షన్ అంటారు అన్నమాట. ఇది డయాగ్రామ్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మరి ఇంకొక పద్ధతి ఏంటి, ప్యారలల్ కనెక్షన్. అదే రెసిస్టర్స్ R1, R2, R3 చూసారా, వాటి యొక్క ఒక ఎండ్ ని ఒక పాయింట్ దగ్గరికి, రెండవ ఎండ్ ని ఇంకొక పాయింట్ దగ్గరికి, అంటే అన్ని రెసిస్టర్స్ ను కూడా 2 పాయింట్స్ మధ్య కనెక్ట్ చేయాలి. అలా గనక కనెక్ట్ చేస్తే దాన్ని ప్యారలల్ కనెక్షన్ అంటారు. కాబట్టి రెసిస్టర్స్ ని 2 పద్ధతుల్లో కనెక్ట్ చేయొచ్చు, సిరీస్ కనెక్షన్, రెండోది ప్యారలల్ కనెక్షన్. ఓకేనా? సరే, ఇది బ్యాటరీ, ఇదేమో స్విచ్ లేకపోతే ట్యాప్ కి, ఇదేమో అమ్మీటర్, ఇదేమో పొటెన్షియల్ డిఫరెన్స్ ను మెజర్ చేసే వోల్ట్ మీటర్. ఇవన్నీ మీకు తెలుసు. కరెంట్ కూడా ఎప్పుడు పాజిటివ్ టెర్మినల్ నుంచి అంటే పొడవు గీత నుంచి స్టార్ట్ అయ్యి సర్క్యూట్ లో అంతా వెళ్ళి మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్ గా కరెంటు బ్యాటరీ యొక్క నెగటివ్ టెర్మినల్ లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా? సో కరెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే దట్ స్టార్ట్స్ ఫ్రమ్ ది పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ అండ్ సర్క్యులేట్స్ ఇన్ ది సర్క్యూట్ అండ్ ఫైనలీ ది కరెంట్ గోస్ టు ది నెగటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ. కరెక్టేనా? ఇప్పుడు రెసిస్టర్స్ ఇన్ సిరీస్ అంటే ఏంటి, వాట్ హ్యాపెన్స్ టు ది వాల్యూ ఆఫ్ కరెంట్ వెన్ ఏ నంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఇన్ ఏ సర్క్యూట్, what would be their equivalent resistance? Let us try to understand these with the help of the following articles. ఇప్పుడు ఇవన్నీ నేర్చుకుంటాం అన్నమాట. సిరీస్ లో కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, అలా కనెక్ట్ చేస్తే మొత్తం రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది, అవన్నీ ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం అన్నమాట. సరే, ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 3 రెసిస్టర్స్ ఉన్నాయి, R1, R2, R3. వాటిని మనం ఎలా కనెక్ట్ చేసామంటే సిరీస్ లో కనెక్ట్ చేసామన్నమాట. అవి ఆఫ్ కోర్స్ 1 ohm, 2 ohms, 3 ohms అని తీసుకోవచ్చు మీ ఇష్టం. అండ్ బ్యాటరీ ఎంత అంటే 6 volts బ్యాటరీ. ఓకేనా? ఇది 6 volts బ్యాటరీ మొత్తం కలిపితే. ఇది ఎంత, 1 ohm, 2 ohm, 3 ohm. సరే, ఇంకేం చేయాలా, ఇంకా ఇక్కడ ఏమేమి కనెక్ట్ అయినాయి, కనెక్ట్ దెమ్ విత్ ఎ బ్యాటరీ అండ్ అమ్మీటర్. అమ్మీటర్ ఎందుకంటే ఎంత కరెంట్ పోతుందో చూడటానికి అన్నమాట. You may use resistance values, of course. Change the position of the ammeter to anywhere in between these resistors. సరే, ఇక్కడ మనం ప్లగ్ ని గుచ్చితే కరెంట్ అనేది స్టార్ట్ అవుతుంది, సర్క్యూట్ లో కరెంట్ ఫ్లో అవుతున్నది. ఫస్ట్ అమ్మీటర్ ని ఇక్కడ ఉంచి దాని రీడింగ్ ఎంతో తీసుకో, తర్వాత కావాలంటే అమ్మీటర్ ని ఇక్కడ ఉంచి రీడింగ్ తీసుకో,
తర్వాత రెండు రెసిస్టెన్స్ల మధ్య పెట్టుకొని అమ్మీటర్ ని అక్కడ రీడింగ్ తీసుకో, మరలా ఈ రెండు రెసిస్టెన్స్ల మధ్య పెట్టుకొని అమ్మీటర్ రీడింగ్ తీసుకో. అంటే సిరీస్ కనెక్షన్ లో కరెంట్ అనేది ఎప్పుడు ఒకటే ఉంటుంది కాబట్టి అమ్మీటర్ సేమ్ రీడింగ్ చూపిస్తుంది. ఎందుకని అంటే కరెంటు వెళ్ళటానికి ఒక్కదారే ఉంది. ఈ వోల్ట్ మీటర్ సంగతి పక్కన పెట్టండి, ఇది లేదు అసలు. కరెంటు వెళ్ళటానికి ఒక్కదారే ఉంది కాబట్టి ఖచ్చితంగా అన్ని రెసిస్టర్స్ కూడా సేమ్ కరెంటు వెళ్తుంది అనమాట. ఈ బ్యాటరీ నుంచి ఐ కరెంట్ స్టార్ట్ అయితే ఫస్ట్ రెసిస్టర్ లో నుంచి ఐ కరెంటు, సెకండ్ రెసిస్టర్ లో నుంచి ఐ కరెంటు, థర్డ్ రెసిస్టర్ లో నుంచి ఐ కరెంటు. అంటే సేమ్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఆల్ రెసిస్టర్స్ వెన్ దే ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. అంతేనా? అలా వెళ్ళి ఇటు నుంచి వచ్చేస్తుంది అనమాట. సరే, ఈ అమ్మీటర్ పొజిషన్ మార్చినా కూడా అంతే కరెంట్ వచ్చింది. డూ యూ ఫైండ్ ఎనీ చేంజ్ ఇన్ ది వాల్యూ ఆఫ్ కరెంట్ త్రూ ది అమ్మీటర్? ఎటువంటి మార్పు లేదు, అమ్మీటర్ ని ఎక్కడ పెట్టినా ఒకే కరెంట్ వస్తున్నది. ఓకేనా? మరి you will observe that the value of the current in the ammeter is the same independent of its position in the electric circuit. It means that in a series combination of resistors the current is the same. నేను చెప్పానుగా ఎక్కడైనా కరెంట్ ఒకటే. ఫస్ట్ రెసిస్టర్ లో నుంచి ఎంత కరెంట్ వెళ్తుంది అంటే సెకండ్ రెసిస్టర్ లో నుంచి ఎంత వెళ్తుందో అంతే వెళ్తుంది. అట్లనే థర్డ్ లో కూడా. ఓకే, నెక్స్ట్ మరి ఇప్పుడు ఇదేంటిది? ఒకసారి వోల్ట్ మీటర్ తీసుకొని ఏం చేస్తావంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ మొత్తం ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉందో మెజర్ చేయి. అంటే XYల మధ్య కలుపు వోల్ట్ మీటర్ ని. ఎలా? ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఈ పాయింట్ X, ఈ పాయింట్ Y, ఆ రెండు పాయింట్స్ మధ్య వోల్ట్ మీటర్ ని కనెక్ట్ చేసి దాని రీడింగ్ ఎంతో తీసుకున్నాను అనమాట. అంటే దట్ ఈస్ ది పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది ఎండ్స్ ఆఫ్ ది 3 రెసిస్టర్స్. అంటే ఈ 3 రెసిస్టర్స్ కొనల మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ నోట్ చేశా. ఓకే, అది V అనుకోండి. ఫస్ట్ రెసిస్టెన్స్ కొనల మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ నోట్ చేయండి, అంటే XPల మధ్య, అది V1. రెండవ రెసిస్టెన్స్ చివరల మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ని నోట్ చేయండి, V2, అంటే QSల మధ్య. అలానే ఇలా ఈ థర్డ్ రెసిస్టర్ కొనల మధ్య కూడా పొటెన్షియల్ డిఫరెన్స్ ని నోట్ చేయండి, అది ఎంత అంటే V3, TYల మధ్య. ఇప్పుడు వీటి మధ్య ఏమన్నా సంబంధం ఉందా అంటే ఉంది. ఏంటి? V is equal to V1 plus V2 plus V3. V is equal V1 plus V2 plus V3 అని నీకు వస్తుంది అనమాట. అంటే ఈ 3 కూడితే విడివిడి పొటెన్షియల్ డిఫరెన్స్ 3 కూడితే మొత్తం పొటెన్షియల్ డిఫరెన్స్ వస్తుంది. ఎందులో? వాటిని సిరీస్ గా కనెక్ట్ చేసినప్పుడు. ఓకే, అర్థమైందా? కాబట్టి టేక్అవుట్ ది ప్లగ్ కి ఇదే ఇప్పుడు నేను చెప్పినంత V1, V2, V3 ని మెజర్ చేయండి. నీకేమన్నా రిలేషన్ వచ్చిందా అంటే వచ్చింది. ఓకే, V is equal to V1 plus V2 plus V3 అని వచ్చింది మనకి. ఓకేనా? నెక్స్ట్, ది కరెంట్ త్రూ ఈచ్ రెసిస్టర్ ఈజ్ it is possible to replace the 3 resistors joined in series by an equivalent single resistor. ఓకే, ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే మొత్తం పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? V. సర్క్యూట్ లో మొత్తం కరెంట్ ఎంత? I. ఈ 3 రెసిస్టెన్స్ని తీసేసి దాని ప్లేస్ లో ఒక్క రెసిస్టెన్స్ పెడితే అది ఎలా బిహేవ్ చేస్తుందో ఈ 3 కూడా అలానే బిహేవ్ చేయాలి. అలాంటి రెసిస్టెన్స్ ను వీటి మూడిటి యొక్క ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అంటారు. అదే ఇక్కడ చెప్పింది అనమాట. ఏంటేంటి మరలా చూడండి. ఈ 3 రెసిస్టెన్స్ని తీసేసి వాటి ప్లేస్ లో ఒక్క రెసిస్టెన్సే పెడితే అది ఎలా బిహేవ్ చేయాలంటే ఈ 3 కలిపితే ఎలా బిహేవ్ చేస్తున్నాయో అదొక్కటే అలా బిహేవ్ చేయాలి. అలాంటి రెసిస్టెన్స్ ని వీటి మూడిటి యొక్క ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అంటారు. దాన్ని R తో డినోట్ చేస్తారు. మొత్తం కరెంట్ ఎంత? I. ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎంత? R. మొత్తం పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? V అయితే V is equal to IR. దేని నుంచి అంటే ఓమ్స్ లా నుంచి. కరెక్టేనా? సో ఓమ్స్ లా ప్రకారం ఇలా రాసుకున్నా. ఇదే ఓమ్స్ లాని విడివిడిగా అప్లై చేద్దాం. ఈ 2 కొనల మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? ఈ 2 కొనల మధ్య V1. కరెంట్ ఎంత? I. దీని రెసిస్టెన్స్ ఎంత? R1. దానికి ఓం నియమం V1 is equal to IR1. దీనిలాగానే V1 is equal IR1. మరి అలాంటిదే రెండో దానికి వేస్తే V2 is equal
IR2. అలాంటిదే మూడో దానికి వేస్తే V3 ఈజ్ ఈక్వల్ IR3. కరెక్టేనా? సో అదే ఇక్కడ వేసాను అనమాట నేను. V1 ఈజ్ ఈక్వల్ టు IR1, V2 ఈజ్ ఈక్వల్ టు IR2, V3 ఈజ్ ఈక్వల్ టు IR3. అవి సేమ్. ఇప్పుడు టోటల్ గా V ఈజ్ ఈక్వల్ టు IR అని ముందే చెప్పాను. మనకు తెలుసు ఇప్పుడే V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 అని చూసాం కదా మనం సిరీస్ లో. V కి బదులు IR సబ్స్టిట్యూట్ చేశాను. V1 కు బదులు IR1, V2 కు బదులు IR2, V3 కి బదులు IR3. I కామన్ తీసి కొట్టేస్తే రెండు వైపులా క్యాన్సిల్ చేసేస్తే R ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. R1 అంటే ఫస్ట్ రెసిస్టెన్స్, R2 అంటే సెకండ్ రెసిస్టెన్స్, R3 అంటే థర్డ్ రెసిస్టెన్స్. R అంటే ఏంటంటే ఆ మూడిటిని సిరీస్ లో కనెక్ట్ చేస్తే వచ్చేటువంటి ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్. అంటే ఈ మూడు కలిపితే ఎలా బిహేవ్ చేస్తాయో ఇది ఒక్కటే అలా బిహేవ్ చేస్తుంది అనమాట. అలాంటి దాన్ని ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అంటారు. కాబట్టి సిరీస్ కనెక్షన్ లో ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ ఇండివిజువల్ రెసిస్టెన్సెస్. సో ఇన్ సిరీస్ కనెక్షన్ equivalent resistance is equal to sum of individual resistances. అంటే ఏంటి? R is equal to R1 plus R2 plus R3 అనే ఫార్ములా సిరీస్ కనెక్షన్ కి. నేనేం చెప్పాను? ఒకటి 1 ఓం, 2 ఓంలు, 3 ఓంలు అని చెప్పాను కదా. R is equal 1 plus 2 plus 3. అంటే R is equal ఎంత వచ్చింది? 6 ఓమ్స్ వచ్చింది. కరెక్టేనా? ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుందంటే వీటిల్లో పెద్ద రెసిస్టెన్స్ కంటే ఎక్కువ ఉంటుంది. వీటి మూడిట్లో పెద్దది ఏంటి చెప్పండి? 3 కదా. దానికంటే ఎక్కువ ఉంటుంది ఇది ఏ కనెక్షన్ లో? సిరీస్ కనెక్షన్ లో. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇచ్చాడు, కేర్ఫుల్ గా చూడండి. ఎన్ ఎలక్ట్రిక్ ల్యాంప్, ఇదే ఎలక్ట్రిక్ ల్యాంప్, హూజ్ రెసిస్టెన్స్ ఈజ్ 20 ఓమ్స్. దాని రెసిస్టెన్స్ ని మనం R1 ఈజ్ ఈక్వల్ టు 20 ఓమ్స్ అనుకుందాము. అండ్ ఏ కండక్టర్, ఇదిగో ఇదే కండక్టర్. కండక్టర్ అంటే ఒక నిక్రోమ్ తీగ అనుకో, దాని రెసిస్టెన్స్ కూడా అనొచ్చు కదా. దాని రెసిస్టెన్స్ ఎంత అంటే 4 ఓమ్స్. కాబట్టి R2 ఈజ్ ఈక్వల్ 4 ఓమ్స్ ఆర్ కనెక్టెడ్ టు ఏ 6 వోల్ట్స్ బ్యాటరీ. ఈ రెండు కలిపి ఒక 6 వోల్ట్స్ బ్యాటరీకి, ఇదిగో ఇది 6 వోల్ట్స్, దానికి కనెక్ట్ అయినాయి. క్యాలిక్యులేట్ ది టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది సర్క్యూట్. సర్క్యూట్ లో ఉండే మొత్తం రెసిస్టెన్స్ ఎంత చెప్పమంటున్నాడు. ది కరెంట్ త్రూ ది సర్క్యూట్, సర్క్యూట్ లో ఉండే కరెంట్ ఎంతో చెప్పమంటున్నాడు. ది పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది ఎలక్ట్రిక్ ల్యాంప్, ఈ ల్యాంప్ యొక్క చివరల మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా ఎంతో చెప్పమంటున్నాడు. సో మనం చేద్దాం. టోటల్ రెసిస్టెన్స్ ఎంత అంటే ఆ రెండు సిరీస్ లో కనెక్ట్ అయినాయి కాబట్టి R ఈజ్ ఈక్వల్ R1 ప్లస్ R2, ఇదే కదా ఫార్ములా. అప్పుడు ఎంత టోటల్ రెసిస్టెన్స్? 20 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ 24 ఓమ్స్. ఓకేనా? మనకి సర్క్యూట్ లో టోటల్ రెసిస్టెన్స్ ఎంతో వచ్చేసింది. నెక్స్ట్ ఇంకేం కావాలి మనకి? టోటల్ కరెంట్ కదా కావాల్సింది. టోటల్ వోల్టేజ్ ఎంత? V ఈజ్ ఈక్వల్ 6 వోల్ట్స్. రెసిస్టెన్స్ ఎంత? 24 ఓమ్స్. టోటల్ కరెంట్ కదా కావాల్సింది. క్వశ్చన్ మార్క్. ఓమ్స్ లా నుంచి I ఈజ్ ఈక్వల్ టు V బై R వేయచ్చు కదా. వేస్తే V ఎంత? 6 బై R ఎంత? 24. అంటే 1/4 అంటే 0.25 యాంపియర్స్. ఓకే, మనం కనుక్కున్నది కరెంట్ కాబట్టి 0.25 యాంపియర్స్ అని నేను దానికి యూనిట్ పెట్టా. నెక్స్ట్ ఏం కావాలి? ఈ ల్యాంప్ ఉంది చూసారా, ల్యాంప్ చివరల మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ కావాలి. దీని చివరల మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ V1, దీని చివరల మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ V2. ఓకేనా? మనకు కావాల్సింది V2 కావాలి కదా. V2 ఈజ్ ఈక్వల్ టు IR2. V2 ఏంటి అని అడిగితే ది పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది ఎండ్స్ ఆఫ్ ది ల్యాంప్ అని చెప్పాలి. I ఎంత వచ్చింది మనకి? 1/4 అని వచ్చింది. ఇంటూ R2 ఎంత? ల్యాంప్ రెసిస్టెన్స్ ఎంత? 20 ఓమ్స్. ఓహో, R1 అనుకున్నామా ల్యాంప్ కు, కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ R1 అనే రాయాలి. R1 అప్పుడు 1/4 ఇంటూ 20, అప్పుడు 5 వోల్ట్స్. ఓకేనా? ఇప్పుడు నాకు ఒక్కసారి చెప్పండి, మొత్తం వోల్టేజ్ ఎంత? 5 వోల్ట్స్ కదా, 6 వోల్ట్స్ కదా, ఇది 6 వోల్ట్స్ కదా. ఇక్కడ ఎంత ఉంది?
5 volts ఉంటే ఇంకా రిమైనింగ్ ఇక్కడ 1 volt ఉండాలి, అంతే కదా. మరి మీరు క్యాలిక్యులేట్ చేసినా అంతే వస్తుంది. 4 into 1/4 వేస్తే 1. సో మొత్తం వోల్టేజ్ ఎంత? 6 volts. అది ఇక్కడేమో 1 volt డ్రాప్ అయింది, ఇక్కడ 5 volts డ్రాప్ అయింది అనమాట. మొత్తం 6 volts సరిపోయింది. ఓకేనా? అలా చెప్పాలి. ఈ రెండు కూడుకుంటే ఇది రావాలి. ఓకే. సో ఓవరాల్ గా ల్యాంప్ యొక్క రెండు ఎండ్స్ మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అంటే 5 volts. దీన్ని కూడా ఇక్కడ మీరు ఏమనుకుంటారంటే V2 కాకుండా V1 అనుకోండి. V1 ఈజ్ ఈక్వల్ టు IR1, V2 ఈజ్ ఈక్వల్ టు IR2, అంతే కదా. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ లో 12.7 కదా, దీంట్లో ఈ ప్రాబ్లం కూడా మనం చేసేసామన్నమాట. మనకి I ఎంత వచ్చిందంటే 0.25 ఆంపియర్స్ అని వచ్చింది. అలానే R ఈజ్ ఈక్వల్ టు V బై I కదా, 24 ohms అని వచ్చింది. ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎంత అంటే 24 ohms అని చెప్పాము మనం. 20 + 4 24 ohms, కరెక్టేనా? ఇక్కడ రెండు క్వశ్చన్స్ ఇచ్చాడు అనమాట. ఇది క్వశ్చన్ నెంబర్ 1, ఇదేమో క్వశ్చన్ నెంబర్ 2. ఆ రెండు క్వశ్చన్స్ ని కనుక ఆన్సర్ చేస్తే మనం నెక్స్ట్ రెసిస్టర్స్ ఇన్ ప్యారలల్ ఆ టాపిక్ లోకి వెళ్ళిపోవచ్చు. ఈ టాపిక్ లో ఈ రెండు క్వశ్చన్స్ ని మనం ఆన్సర్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. డ్రా ఏ స్కీమాటిక్ డయాగ్రామ్ ఆఫ్ ఏ సర్క్యూట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ బ్యాటరీ ఆఫ్ 3 cells 2 volts ఈచ్. ఒక సర్క్యూట్ గీయమంటున్నాడు. ఒక్కొక్క సెల్ 2 volts, అలాంటివి 3 cells ఉండాలి. 6 volts సరిపోయింది. ఏ 5 ohm రెసిస్టర్, ఇదిగో 5 ohm రెసిస్టర్, 8 ohm రెసిస్టర్ అండ్ 12 ohm రెసిస్టర్ అండ్ ఏ ప్లగ్ కీ, ఇదిగో ప్లగ్ కీ. ఆల్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఇది ముఖ్యం. సిరీస్ అయితేనే కదా ఇలా కనెక్ట్ చేసేది, లేకపోతే ఇలా ఎందుకు కనెక్ట్ చేస్తాం మనం? ఇలా ఒక స్కీమాటిక్ డయాగ్రామ్ గీయమంటే మనం గీసేసాం. 5 ohm, 8 ohm, 12 ohm రెసిస్టర్స్ అన్ని సిరీస్ లో ఉన్నాయి. ఇక్కడ ఒక బ్యాటరీ ఉంది, ఆ బ్యాటరీలో 3 cells ఉన్నాయి. ఒక్కొక్క దాని వోల్టేజ్ 2 volts 2 volts 2 volts, ఓవరాల్ గా 6 volts. ఇది ఒక ప్లగ్ కీ. ఓకేనా? సరే, నెక్స్ట్ రెండో క్వశ్చన్. రీడ్రా ది సర్క్యూట్ ఆఫ్ క్వశ్చన్ నెంబర్ 1. ఇందాక గీసిందే మరలా గీయమంటున్నాడు. సరే, గీసాం. పుట్టింగ్ ఇన్ ఎన్ అమ్మీటర్ టు మెజర్ ది కరెంట్ త్రూ ది రెసిస్టర్స్. ఒక సర్క్యూట్ లో ఒక అమ్మీటర్ కనెక్ట్ చేయమన్నాడు. ఎందుకని అంటే అది కరెంట్ ఎంత పోతుందో కనుక్కోవడానికి. అండ్ ఏ వోల్ట్ మీటర్ టు మెజర్ ది పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది 12 ohm రెసిస్టర్. ఒక వోల్ట్ మీటర్ కూడా కనపమంటున్నాడు. ఎక్కడ అంటే 5 ohms దగ్గర కాదు, 8 ohms దగ్గర కూడా కాదు, 12 ohms దగ్గర దానికి ప్యారలల్ గా కనెక్ట్ చేయాలి ఎప్పుడు కూడా వోల్ట్ మీటర్ ని. ఎందుకని అంటే అది 12 ohms రెసిస్టర్ యొక్క రెండు ఎండ్స్ మధ్య ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉందో మెజర్ చేస్తుంది. వాట్ వుడ్ బి ద రీడింగ్ ఇన్ ది అమ్మీటర్ అండ్ ది వోల్ట్ మీటర్. అమ్మీటర్ రీడింగ్ ఎంత, వోల్ట్ మీటర్ రీడింగ్ ఎంత చెప్పమంటున్నాడు. సరే, చెప్పేద్దాం. సర్క్యూట్ లో ఫస్ట్ టోటల్ రెసిస్టెన్స్ ఎంతో చెప్పండి నాకు. R ఈజ్ ఈక్వల్ R1 ప్లస్ R2 ప్లస్ R3. సిరీస్ లో ఉంటే ఇదే కదా ఫార్ములా. అంటే 5 ప్లస్ 8 ప్లస్ 12 అంటే 25 ohms అనేది టోటల్ రెసిస్టెన్స్, లేకపోతే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్, అంతేనా? మరి టోటల్ వోల్టేజ్ ఎంత? 6 volts. మరి టోటల్ కరెంట్ ఎంత? I ఈజ్ ఈక్వల్ టు V బై R కదా. V బై R అంటే 6/25 ఈజ్ ఈక్వల్ టు 0 పాయింట్ పెట్టగానే ఇది 60 అవుతుంది, అంతే కదా. 25 2s, ఇంకా అది 10 అవుతుంది. 10 మిగిలి ఉంటుంది, ఆటోమేటిక్ గా 100 అవుతుంది. 25 4s 0.24 ఆంపియర్స్. ఏంటిది? సర్క్యూట్ లో ఉండే కరెంటు. ఈ రీడింగ్ నే అమ్మీటర్ చూపిస్తుంది అనమాట. సో అమ్మీటర్ చూపించే రీడింగ్ ఎంత అంటే 0.24 ఆంపియర్స్ అని చెప్పాలి. దిస్ ఈస్ ది అమ్మీటర్ రీడింగ్. ఇట్ మెజర్స్ the total current in the circuit. What is the total current in the circuit? I is equal to 0.24 amperes. So ammeter measures this reading. కరెక్టేనా? ఇంకేం అడిగాడు? ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ కావాలంట. ఇది R1, ఇది R2, ఇది R3 అనుకుంటే
ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ V1 ఉంటుంది, ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ V2 ఉంటుంది, ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ V3 ఉంటుంది. వాడికి ఇక్కడ కావాలంట V3 ఈజ్ ఈక్వల్ టు IR3. ఓమ్స్ లా ఇదే కదా చెప్పేది. మరి I ఎంత? ఇప్పుడే మనం కనుక్కున్నాం 6/25 అని. ఇంటూ R3 ఎంత? 12. ఓకేనా? అంటే 72/25. V3 is equal to 72/25. ఓకే, మీరు డివిజన్ చేసుకోండి. 2.88 volts. 25తో 72ని పక్కన డివిజన్ చేసుకోండి. సో ఇది మనకు వచ్చింది. ఇలానే మనకి ఇక్కడ కావాలన్నా చెప్పచ్చు. V2 కావాలంటే ఏమేస్తారు? IR2 వేస్తారు. I ఎంత? 6/25 అంతే కదా, ఇంటూ 8 ఎంత వస్తే అంత. ఓకేనా? ఈ V1 V2 V3 మూడింటిని సమ్ చేస్తే Vకి ఈక్వల్ కావాలి, అంటే 6 volts రావాలన్నమాట. మీరు ఇలా ప్రాక్టీస్ చేయాలి. సో ఇది నేనేం చెప్పాను, సిరీస్ కనెక్షన్. అంటే మనం సిరీస్ కనెక్షన్ గురించి పూర్తిగా నేర్చుకున్నాం అనమాట. సిరీస్ కనెక్షన్ లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే R is equal to R1 plus R2 plus R3 అనేది ఫార్ములా. ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుందంటే ఈ మూడిట్లో పెద్ద రెసిస్టెన్స్ ఏదో అంతకన్నా ఎక్కువ ఉంటుంది ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్. అది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. దట్ ఈస్ ఆల్ అబౌట్ సిరీస్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్స్. నెక్స్ట్ క్లాస్ లో మనం ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్స్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఓకేనా? మీరు జాగ్రత్తగా చూసి నాకు కామెంట్లు పెట్టండి. అండ్ మీకు ఇది అర్థమైతే వీడియోని లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, ఎందుకంటే ఎక్కువ మంది చూస్తారు. ఓకేనా? రైట్.